మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, సౌదీ అరూఫ్కు చెప్తా ఉన్నాను, నా మీద ఆరోపణలు చేసి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగులు మీద కొట్టేస్తాం, మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం, ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం. ఇది చట్టం, ఇది నా వ్యక్తిగతం కాదు. ఇది చట్టాన్ని కాపాడడానికే నన్ను ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. అంతే తప్ప మా కూటమి నాయకులని, నేను రౌడీ అని, నేను గోండా అని, నాకు రాజకీయాల్లో పనికొస్తారని ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటా పోతే ఊరు వల్లకాడైపోతుంది. అలా ఒప్పుకునే వ్యక్తిని కాదు. రేపు ఎల్లుండి నేను ఈ బిల్డింగుల మీద అంతా పోయి నోటీసులు ఇస్తున్నప్పుడు ఇంకా ఆరోపణలు వస్తాయి. మమ్మల్ని డబ్బులు అడిగాడు ఎమ్మెల్యే, డబ్బులు ఇవ్వనందుకు మాకు నోటీసులు ఇచ్చాడు అంటాడు ఒకడు బజార్ను ఆక్రమించుకొని కట్టుకొని ఉంటాడు, వాడి మెట్లు గిట్లన్నీ కొట్టేస్తాం. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు పంపించి కొట్టేస్తున్నాడు అంటాడు. రేపు ఎల్లుండి అతను ప్లాన్ లేకుండా కడతా ఉంటాడు, నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్కి వెళ్తారు. అధికారులను పంపించాడు పారిసారథి ఎమ్మెల్యే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోండి అంటాడు. ఈ అన్నిటికీ కూడా అదిరేది బెదిరేది లేదు. నాలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవడిని పట్టించుకోవాల్సిన పని లేదు. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే కాబట్టి స్పష్టంగా మీ ద్వారా సమాధానం చెప్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కూడా మీ పక్కన, మీ ఇంటి వెనకాల, మీ వీధిలో, మీ ఊరిలో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి దుర్మార్గపు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో వీటిలన్నిటినీ కూడా మాకు తెలియజేయండి. ఒక్కొక్కరిని కూడా భరతం పడతాం. ఎక్కడో చూడ మొదలు పెట్టాలి కదా, ఎక్కడ మొదలు పెట్టకపోతే ఎట్లా? ఇలాగ భయపడిపోతా ఉంటే ఎట్లా? 30-40 ఏళ్ళు అయింది, ఎవడన్నా భయపడినాడు? అందరూ భయపెట్టేది, అది చేసేది. నా మీద బురద చల్లాలని చూస్తే నాకేమి ఇబ్బంది లేదు. నేను రాజకీయంగా బలమైన వ్యక్తిని. నన్ను అతను చేసే ఆరోపణలు ఏమి ఎంట్రిక వాసు కూడా నా మనోధైర్యాన్ని తగ్గించలేవు. నేను ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు భవిష్యత్తులో కూడా చూస్తారు ఈ సౌదీ అరూఫ్ అన్నటువంటి అతని క్యారెక్టర్ ఏమిటో, ఏ విధంగా ఊర్లో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉన్నాడో, ఈ సౌదీ అరూఫ్ నా మీద ఆరోపణలు చేస్తున్నవాడు ఏ విధంగా పెద్ద మసీదుని కబ్జా చేసుకొని ముస్లిం సమాజానికి అన్యాయం చేస్తూ ఉన్నాడో, వక్త్ బోర్డుకు చెందాల్సిన ఆస్తుల్ని ఏ విధంగా కబ్జా పెట్టుకొని అనుభవిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి. బట్ నేను వాటి గురించి జోలికి పోను. ఈరోజు సబ్జెక్ట్